అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు జాబ్ అప్డేట్స్. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. ఈ రోజు మనం 2 జాబ్ ఆఫర్స్ గురించి చూడబోతున్నామండి. ఒకటి హెచ్పి, ఇంకోటి ఐబిఎం. ఈ 2 జాబ్ ఆఫర్స్ ఏంటో చూద్దాం రండి. చూడండి, మన ఫస్ట్ జాబ్ చూస్తే ఐబిఎం నుంచి అండి. ఇది ఐబిఎం ఒక అఫీషియల్ వెబ్సైట్. జాబ్ పేరు ఏంటంటే అసోసియేట్ సిస్టమ్ ఇంజనీర్ జాబ్ అండి. ఇది ఈ జాబ్ ఎక్కడి నుంచి స్పాట్ అయిందంటే కర్ణాటక అంటే బెంగళూరు నుంచి స్పాట్ అయింది. బట్ ప్రెసెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందండి. కేటగిరీ చూస్తే టెక్నికల్ స్పెషలిస్ట్, రిక్వైర్డ్ ఎడ్యుకేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ, అంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అంటే బీఈ, బీటెక్, బీకామ్, బిఎస్సి దీంట్లో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు కంప్యూటర్ స్ట్రీమ్ లో. పొజిషన్ టైప్ వచ్చి ఎంట్రీ లెవెల్, అంటే ఎంట్రీ లెవెల్ పొజిషన్ అండి ఇది. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చి ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్, కాంట్రాక్ట్ టైప్ రెగ్యులర్ కింద. చూడండి, ఈ జాబ్ లో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చిన చూడండి, డిఫైనింగ్, అనలైజింగ్ అండ్ రివ్యూయింగ్ టెక్నికల్ ఆర్కిటెక్చర్ ఆన్ రిక్వైర్డ్ ప్లాట్ఫామ్ అండ్ కమింగ్ అప్ విత్ ఆర్కిటెక్చర్ ఆప్షన్స్ అండ్ రికమెండేషన్స్, డెమాన్స్ట్రేటింగ్ స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ ఇష్యూ రిలేటెడ్ టు ఐటీ ఆర్కిటెక్చర్. ఐటీ ఆర్కిటెక్చర్ లో అంటే మనం చేసే డిజైన్ లో ఏంటి, కోడింగ్ రాస్తాం కదా, వాటిలో ఏమైనా ఇష్యూస్ వస్తే దాన్ని రిజాల్వ్ చేయడం. ఇంకోటి ఏంటంటే design, develop and re-engineer application components and integrate software packages, programs and reusable objects residing on multiple platforms. అంటే ఏంటంటే మనం ఒక సాఫ్ట్వేర్ అనేది డెవలప్ చేస్తాం, డిజైన్ చేస్తాం, డెవలప్ చేస్తాం. ఏమన్నా మళ్ళీ ప్రాబ్లం ఏదైనా వస్తే మళ్ళీ రీడిజైన్ చేస్తాం. దాన్ని రీడిజైన్ చేసి ఒక పర్ఫెక్ట్ బగ్ ఫ్రీ సాఫ్ట్వేర్ అనేది డెవలప్ చేయాలి అంటున్నారు. ఇక్కడ చూడండి, డిగ్రీలో బీటెక్, బిఈ, ఎంసీఏ అంటే ఎంసీఏ, ఎంటెక్, ఎంఈ వీళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి స్ట్రీమ్స్ ఇచ్చినారు, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీటిలో ఉన్న వాళ్ళంతా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, కింద అప్లై నవ్ ఉంది కదండి, ఇక్కడ అప్లై నవ్ క్లిక్ చేయండి. చూడండి, పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కిందకు వచ్చేసేయండి. ఇక్కడ కిందకు వచ్చేసి నో థ్యాంక్స్, కంటిన్యూ టు అప్లై ఉంది కదండి, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఏంటంటే పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. దీని కిందకి రండి. కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత అప్లై టు జాబ్స్ ఉంది కదండి, ఇక్కడ క్లిక్ చేయండి. అప్లై టు జాబ్ దగ్గర మనం న్యూ యూజర్ కాబట్టి డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ ఎట్ ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. ఏం చేస్తారంటే మీరు కిందకు వచ్చి ఇది స్క్రోల్ చేయండి. ఇక్కడ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మన ఇండియా కాబట్టి ఇండియా మీద క్లిక్ చేయండి. ఇండియా మీద క్లిక్ చేసి ఎంటర్ చేసుకొని అగ్రి. ఈ అగ్రి అని కొట్టిన తర్వాత మనకి ఏంటంటే ఇలా ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. మనం ఏంటంటే ఒక ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇది క్రియేట్ చేసుకొని ఇక్కడ క్వశ్చన్ అడుగుతుంది, దానికి ఆన్సర్ మీరు అంటే ఏంటంటే వాట్ ఈస్ యువర్ ఫస్ట్ స్కూల్ నేమ్ ఇట్లా అడుగుతుంది. దాన్ని కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టిన తర్వాత ఏంటంటే మనకు యూజర్ నేమ్, పాస్వర్డ్ క్రియేట్ అయిపోతుంది. ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్తో ఏం చేస్తారంటే నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ అనేది మనకి రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ అయిపోతుందండి. ఓపెన్ అయిపోతుంది, దాన్ని కంప్లీట్ చేసేయండి. మన సెకండ్ జాబ్ చూస్తే హెచ్పి నుంచి అండి. ఇది హెచ్పి యొక్క అఫీషియల్ వెబ్సైట్. హెచ్పి నుంచి అండి మనకి జాబ్. ఇది ఏంటంటే జాబ్ పేరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్. ఇది ఎక్కడి నుంచి స్పాట్ అయింది, బెంగళూరు నుంచి స్పాట్ అయింది, కర్ణాటక. కానీ ప్రెసెంట్ వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుందండి. ఇది ఎప్పుడు పోస్ట్ అయిందంటే 5th డిసెంబర్, అంటే రీసెంట్ గానే పోస్ట్ అయిందండి. రెస్పాన్సిబిలిటీస్ మనం ఈ జాబ్ లో చేయాల్సింది ఏంటంటే కోడ్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఎన్హాన్స్మెంట్, updates and changes for portions and subsystems of system softwares including operating system, compilers, networking, utilities, databases and internet related tools. మనం ఏం చేయాలంటే ఎన్హాన్స్ చేయాలి, దీన్ని ఇంప్రూవ్ చేయాలి. ఏమంటే మనకు ఇచ్చిన ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ, కంపైలర్స్ కానీ, నెట్వర్క్స్ ని మనం ఏం చేయాలంటే ఇంప్రూవ్ చేయాలి, అప్డేట్ చేయాలి. ఎగ్జిక్యూట్స్ ఎస్టాబ్లిష్ టెస్ట్ ప్లాన్స్ అండ్ ప్రోటోకాల్స్ ఫర్ అసైన్డ్ పోర్షన్స్ ఆఫ్ కోడ్. మనకి ఇచ్చిన కోడ్ కి ఏంటంటే మనం టెస్ట్ అనేది చేయాలి. అంటే ఏంటంటే అది వర్క్ అవుతుందా లేదా, లేకపోతే ఏదైనా డ్రాబ్యాక్స్ ఏమన్నా ఉన్నాయా, లేదా బగ్స్ ఏమన్నా ఉన్నాయా, అవి చూసి రెక్టిఫై చేయాలి అంటున్నారు. ఇంకోటి ఏంటంటే డెవలప్ అండర్స్టాండింగ్ అండ్ రిలేషన్షిప్ విత్ ఇంటర్నల్ అండ్ అవుట్ సోర్స్ డెవలప్మెంట్ పార్ట్నర్స్ ఆన్ సాఫ్ట్వేర్ సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్. అంటే సాఫ్ట్వేర్ ని డిజైన్ చేసేటప్పుడు మరియు డెవలప్మెంట్ చేసేటప్పుడు మనం వారితో
అండర్స్టాండింగ్ గా డెవలప్ చేసి వర్క్ చేయాల్సి వస్తుంది అంటున్నారు. ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పర్టైజ్ రిక్వైర్డ్ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆర్ ఈక్వలెంట్ అంటున్నారు. అంటే బ్యాచిలర్స్ డిగ్రీ కానీ ఆర్ మాస్టర్స్ డిగ్రీ కానీ ఉండొచ్చు కంప్యూటర్ సైన్స్ లో కానీ లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ, లేకపోతే దానికి ఈక్వలెంట్ ఏదైనా పర్వాలేదు అంటున్నారు. అంటే కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు, అంటే బీకామ్ లో కానీ బీటెక్ బీఈ వీటిలన్నిటిలో కంప్యూటర్ సైన్స్ అంటే కంప్యూటర్ రిలేటెడ్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. నాలెడ్జ్ అండ్ స్కిల్స్ experience or understanding of software system design tools and languages, good analytical and problem solving skills, understanding of design for software system running on multiple types, understanding of basic testing coding and debugging procedures. అంటే టెస్ట్ మనం టెస్టింగ్ చేస్తాం, ఒక సాఫ్ట్వేర్ కి టెస్టింగ్ చేస్తాము. గుడ్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్స్ అంటున్నారు. చూడండి ఇదే అండి ఈ జాబ్. మనం దీనికి ఎలా అప్లై చేసుకోవాలంటే అప్లై నౌ ఉంది కదా, ఈ అప్లై నౌ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత స్కిప్ అండ్ కంటిన్యూ ఉంది కదండి, ఇక్కడ క్లిక్ చేయండి. చూడండి దాన్ని కొట్టిన తర్వాత మనకి పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మనం న్యూ యూజర్ కాబట్టి క్రియేట్ అకౌంట్ ఉంది కదండి, ఇక్కడ క్లిక్ చేయండి. క్రియేట్ అకౌంట్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుందండి. ఇలా ఇది ఏంటంటే ఇవన్నీ ఇచ్చేసి మన యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఎస్ అని దీని మీద క్లిక్ చేసి క్రియేట్ అకౌంట్. దీని తర్వాత ఏం చేస్తారంటే ఫర్దర్ ప్రాసెస్ అనేది ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది, దాన్ని కంప్లీట్ చేసేయండి. కంప్లీట్ చేసి అందరూ జాబ్ అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు జాబ్ అప్లై చేసుకొని ఖచ్చితంగా జాబ్ సంపాదిస్తారని నమ్మకం నాకు ఉందండి. అందరూ అప్లై చేసుకొని జాబ్ సాధించండి. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. ఈ జాబ్ యొక్క అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చి ఉంటాను. డిస్క్రిప్షన్ నుంచి క్లిక్ చేసి అప్లై చేసుకోండి. వేరే జాబ్స్ కావాలంటే మన అఫీషియల్ వెబ్సైట్ కింద ఉంది, అక్కడ నుంచి క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి. నేను మీ అందరి దగ్గర నుంచి కోరుకునేది ఒకటే అండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.